నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు మండలం వేల్పూరు గ్రామ రూపశిల్పి వెంకటరత్నంకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. గ్రామాల అభివృద్ధిలో నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యతనివ్వాలి. తణుకు మండల పరిషత్ సభలో ఎంపీటీసీలకు, సర్పంచులకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కాశ్మీర్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా చేసిన అన్ని మసీదుల ముస్లింలు, ప్రసంగించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్. తణుకులో పర్యటించిన రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించి సభ్యులకు స్ఫూర్తినిచ్చిన గవర్నర్. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో 3-ఫేజ్ కరెంట్ సప్లైను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి కరెంటు కష్టాలు లేకుండా చూస్తామని హామీ. పాలిసెట్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి, వెల్లడించిన తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఫణీంద్ర ప్రసాద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలి. అమలాపురం కలెక్టరేట్లో అధికారులకు సూచించిన పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్. రైతు ప్రయోజనం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అంబాజీపేట మండలంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సద్వినియోగం చేసుకోవాలని హితవు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై జరిగిన దాడులకు నిరసనగా కోయిలగూడెంలో ధర్నా చేసిన కూటమి పార్టీల కార్యకర్తలు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. తణుకు మండల వేల్పూరు గ్రామ రూపశిల్పి ఆర్మిల్లి వెంకటరత్నం వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రధాన రహదారిలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అలాగే వృద్ధులకు పళ్లు, దుస్తులు అందజేసి సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం గ్రామ సర్పంచ్గా, మండల పరిషత్ అధ్యక్షునిగా అందించిన సేవలను వివరించి చెప్పారు. గారు స్వర్గీయ ఆర్మిల్లి వెంకటరత్నం గారి 10వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆర్మిల్లి వెంకటరత్నం గారు వేల్పూరు గ్రామంలో యువకుడుగా అనేక మంది రైతులతో ఇక్కడ నూతన పద్ధతుల్ని ప్రారంభించి రైతుల్లో ఒక పెద్దగా తరువాతి కాలంలో గ్రామంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని 1972లో ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికై దాదాపు 18 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి అనేక అవార్డులు, ఉత్తమ పంచాయతీ అవార్డులు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి ఆర్మిల్లి వెంకటరత్నం గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కార్యక్రమానికి దానికన్నా ముందుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగు క్రాంతి పథకంలో కానీ విధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరో ఇటువంటి ప్రయత్నం చేయని రోజుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఆయన ₹1 పెట్టి మిగిలిన దాతల నుంచి ₹10 సేకరించి స్కూల్స్ అభివృద్ధి చేయడం కానీ, పశువుల హాస్పిటల్ అభివృద్ధి చేయడం కానీ, హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం కానీ, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేశారు. ముఖ్యంగా పైడిపర్రు ప్రాంతంలో ఉన్నటువంటి 34వ వార్డులో ఉన్నటువంటి ఎవరైతే నిర్మించుకుని ఉంటున్నారో వారందరికీ కూడా శాశ్వతమైన పట్టాలను ఇప్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఒక హరిజన వార్డుని మోడల్ కాలనీగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆర్మిల్లి వెంకటరత్నం గారిది. 85 ప్రాంతంలో వేల్పూర్లో అగ్ని ప్రమాదానికి గురైతే ఆ రోజు బలహీన వర్గాల ప్రాంతంలో కానీ, బడుగు వర్గాల ప్రాంతంలో కానీ వారందరినీ కూడా
తన ఇంట్లో 15 రోజుల నుంచి వారందరికీ భోజన సదుపాయాలు కల్పించి ఆయన ఈ గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం కూడా పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ ఏవియా, జోహార్ ఏవియా, జోహార్ ఏవియా. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశ్వనాథం, కృష్ణవేణి, మాజీ సర్పంచ్ పెనుమర్తి సూర్యచంద్రరావు, మాజీ వైస్ ఎంపీపీ వల్లూరి రామ్మోహన్, న్యాయవాది పుట్టా సత్యనారాయణ, రైతు ప్రతినిధులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఆర్మిలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించే అభివృద్ధి పనులకు నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలని స్థానిక సంస్థలకు చెందిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన తణుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే పల్లెల్లో అవసరమైన అంశాలను సమావేశంలో క్షుణ్ణంగా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పరిషత్ సభ్యులకు సూచించారు. ముఖ్యమైన విషయం, ఈ మండలం ఇంకా సంవత్సరం ఇప్పుడు దాకా కొన్ని పనులు జరగలేదు. ఈ ఒక్క సంవత్సరం కనుక వారు ప్రజల్లో తిరిగి ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో అది చేయనిస్తే వారికి కోరుతా ఉంటుంది. ఆ పనులు దిగేటప్పుడు కల్లా నేను పనులు కూడా ఈ పనులు చేశాను, నా ఊరికి ఈ పని చేశాను అని ఒక తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఉండేలా చేయలేదు. దీంట్లో రాజకీయ చూడదు. మీరు వాళ్ళు చెప్పిన పని కరెక్ట్గా ఉందని చూడకూడదు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ వద్దు. ఆ వర్క్ అది జెన్యూన్ వర్క్ కదా. జెన్యూన్ వర్క్ అయినప్పుడు మీరు ఎన్నిస్ చేయాలి కూడా. రాబోడు వద్దంటాను, మీరు నన్ను ఎన్నిస్ చేయాలి. అంటే ఆ వర్క్ జెన్యూన్ వర్క్ అన్ని చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. అలాగే ట్రాన్స్పరెన్సీ, ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఎప్పుడు మీరు బయటపెట్టి పంచాలి. పంచాయతీలో ఫండ్ ఎంత ఉంది, మండలంలో ఫండ్ ఎంత ఉంది, ఈ ఫండ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది ప్రతి నెల మీరు రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ అనేది ఎంపీటీసీకి వెళ్ళాలి. ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు నివేదికలు అందించగా పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, ఎంపీటీసీ ఏ శ్రీనివాస్, ఇన్ఛార్జి ఎంపీడీఓ వి కృష్ణచంద్రరావులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకు చెందిన ముస్లిం సోదరులు నరేంద్ర సెంటర్లో ధర్నా చేశారు. కనీసం మానవత్వం కూడా లేకుండా 28 మందిని హత్య చేయడం యావత్ ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నట్లు పేర్కొంటూ నినాదాలిచ్చారు. అలాగే గాయపడ్డ వ్యక్తులకు ఉత్తమ వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని 5 మసీదుల ముస్లింలు ప్రదర్శనగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ మనిషిని మనిషి చంపే సిద్ధాంతం ఏ మతంలోనూ లేదని చెప్పారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయి వ్యవహరించడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. ఈ అరాచక చర్యను అందరూ శాంతియుత పద్ధతిలో వ్యతిరేకించి దారి తప్పిన వారిని హెచ్చరించాలన్నారు. అలాగే అటువంటి వారి ఎడల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డాక్టర్ హుస్సేన్ అహ్మద్ కోరారు. దుర్మార్గం ఇది ఎవరు చేసినా సరే, దీనికి వెనకాల ఎవరున్నా సరే వాళ్ళందరినీ నరకంలో పాడేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తర్వాత వాళ్ళు నరకం శిక్ష అక్కడ మరణాంతరం నరకం, కానీ భూమి మీద ఉండగానే వాళ్ళకి నికృష్టమైన జీవితం ప్రసాదించమని దేవుణ్ణి అడుగుతున్నాను. నికృష్టమైన జీవితం వాళ్ళని చంపవద్దు, మరణాంతరం నరకం అలా ఉంది. భూమి మీద చంపవద్దు, బతకనివ్వద్దు, భూమి మీద చంపవద్దు, బతకనివ్వద్దు, అలాంటి జీవితం ప్రసాదించి దేవుడా అల్లా అని అడుగుతున్నాం. ఎలాంటి భారతీయులందరి మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రాక్షస ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఇక ఘోర మృగాలు కూడా ఇలాంటి పని చెయ్యు. అలాంటి ఒక వ్యక్తి వెళ్ళి నిరాయుధుడైన మన టూరిస్టుల మీద చంపుతాడా? బుద్ధి జ్ఞానం లేదా నీకైనా? నీ వెనకాల ఎవరున్నారు? ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా దేవుడు తప్పకుండా భూమి మీద శిక్షించాలి.
శిక్షించాలి, మరణాంతర జీవితంలో శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి చర్యలు మళ్ళీ ఎక్కువసార్లు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎక్కడ టూరిస్టులు వెళ్ళినా వాళ్ళ దగ్గర సెక్యూరిటీ లేకుండా పంపవద్దు. దయవుంచి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి. వీళ్ళందరినీ కూడా మాకు అందరికి తెలిసేలాగా వాళ్ళని నడి రోడ్డు మీద శిక్షించండి. అది మేమందరం కూడా ముస్లిం సోదరులు తల్లిపట్నంలో అందరూ కూడా ఏక కంఠంతో మేము ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఎండి రహముద్దీన్, షేక్ జహంగీర్ బాషాలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తణుకులో శుక్రవారం అధికార పర్యటన నిర్వహించిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డయాలసిస్ సెంటర్కు వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు అవసరమైన 10 కుర్చీలను బహుకరించి ఆరంభించారు. అనంతరం డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సభా మందిరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొని సేవలు అందించారు. ఈ మేరకు పేదలకు చెందిన 20 రిక్షాలకు అవసరమైన బాడీ టాప్స్ను అందజేశారు. కాగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన తోట దీపాదేవి, ములకలపల్లి లక్ష్మీలకు నేషన్ బిల్డర్ అవార్డులను గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. తణుకు డిస్ట్రిక్ట్ 3020 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు 82 క్లబ్ల్లో 82 మంది ప్రెసిడెంట్స్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్స్కి ఉన్న ఒక లీడర్ని గవర్నర్ అంటారు. మన రోటరీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పోలియో ఎరాడికేషన్. ఇప్పటికీ 1985లో ప్రారంభమైన పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రాము ఇప్పటికీ కూడా 99 కంట్రీస్లో ఎరాడికేట్ అయిపోయి ఓన్లీ 2 కంట్రీస్లో మాత్రమే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో మనకి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇండియా ఈజ్ నాట్ సేఫ్, ఈవెన్ ద వరల్డ్ ఈజ్ నాట్ సేఫ్ టిల్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కేసు ఉన్నంతవరకు. అది మాకు ఇంపార్టెంట్ ట్రస్ట్ ప్రోగ్రామ్. రోటరీ ఇంటర్నేషనల్లో 7 ఏరియాస్ మీద ఫోకస్ పెడతాం. ఒకటి పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్, రెండోది అంటే ఇప్పుడు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో దాని గురించి కూడా పీస్ ఫెలోస్ అని అంటాము. అలాగే డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్. ఈ ఇయర్ కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 10,000 మంది గర్ల్ చిల్డ్రన్కి ఒక 3 కోట్ల నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టి మనం పిల్లలకి అందరూ కూడా వేస్తున్నాము. అలాగే విజువల్లీ ఛాలెంజర్ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ అది కూడా 275 మందికి ఇవ్వడం జరిగింది. అట్లాగనే బిలో పావర్టీ లైన్ ఉమెన్కి మోర్ దెన్ 200 హై స్పీడ్ స్విమ్ మిషన్స్ కూడా ఈ ఇయర్ మనకి ఇవ్వడం కూడా జరిగింది. గత లాస్ట్ 10 months నుంచి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తణుకు చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా పోలియో ఎడ్యుకేషన్లోని, అలాగే డిసీజెస్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లోని, మదర్ అండ్ చైల్డ్లో, బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ, ఇట్లా వాటర్ అండ్ శానిటేషన్ ఎన్నింటిలోని కూడా వివిధ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రెసిడెంట్ మస్తాన్ రావు గారికి, సెక్రటరీ సిద్ధార్థకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమాల్లో కార్యదర్శి కటారి సిద్ధార్థ, ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, పూర్వ అధ్యక్షులు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు, అయినంపూడి శ్రీదేవి, నాయకులు గమిని రవికృష్ణ, ఎం సత్యనారాయణ రెడ్డి, పోతుల శ్రీనివాస్, వి పార్వతులు పాల్గొన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో కృషి చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఏ శ్రీనివాసరావుపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో రాష్ట్ర రోకో నిర్వహించి నినాదాలిచ్చారు. రోడ్డు ప్రక్కన జీవిస్తున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగించడం అన్యాయమన్న శ్రీనివాసరావుపై బాధ్యతారహితంగా విమర్శలు చేయడం పేదలను వ్యతిరేకించడమేనని పేర్కొంటూ కార్యకర్తలు నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగల్ల అజయ్ కుమారి, నాయకులు గుబ్బల గోపి, బళ్ళ చిన్న వీరభద్రం, వల్లూరి వెంకటేశ్వరరావు, అంబటి రామకృష్ణలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు, మారంపల్లి, ఆరోల గ్రామాలకు ఆర్డీఎస్ స్కీమ్లో మంజూరైన 50 లక్షల రూపాయల నిధులతో నెలకొల్పిన 3-ఫేజ్ కరెంట్ సరఫరాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. 3 గ్రామాలకు కూడా 3-ఫేజ్ కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా 9 గంటల కరెంట్ ఇచ్చేవారు. ఇక్కడ ప్రజలు అందరూ కూడా ఇక్కడ నాయకులు, సర్పంచ్ గారు, అదేవిధంగా రాము వీళ్ళందరూ, సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న నాయకులు ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని చెప్పిన వెంటనే మన ఏడీ గారిని పిలిచి ఇది మనం చెయ్యాలి. ఎందుకంటే డబ్బు కడుతున్నారు, వాళ్ళు ప్రజలకు ఊరినే కరెంట్ ఇవ్వట్లేదు, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, లో వోల్టేజ్ ఇవ్వకూడదు, 9 గంటల కరెంటు కాకుండా 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పడంతోనే ఏడీ గారు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి డిఈ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలియదు. ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు కారణం. ఇవాళ ధాన్యం తోలితే ఇది డబ్బులు వచ్చి కాదు, ఇవాళ గవర్నమెంట్ తోలితే రైతులు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 48 గంటల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి. పైగా మీరు వెళ్ళి మిల్లుల కాడ వెళ్ళి బతిమాలక్కర్లేదు, దింపుకోకపోతే జాయింట్ కలెక్టర్ గారు, ఆ రెవెన్యూ సిబ్బంది ఏవో అందరూ చూసుకుంటారు. ఇది మంచి ప్రభుత్వంగా ఉండాలంటే అధికారులు బాగా పనిచేసినప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. మరి అదేవిధంగా ఇంకా 2 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ పెట్టవలసి ఉంది. ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా బిగించి ఇక ప్రజలందరికీ 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిందిగా నేను ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, టీడీపీ నాయకులు శనగన రాంబాబు, జనసేన నాయకులు యామన సత్యనారాయణ, దార్లంక రాము, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకటనలు.